ఇప్పుడు వచ్చేసి పర్మనెంట్ జెట్ స్ట్రీమ్స్ గురించి నేర్చుకుందాం. పర్మనెంట్ జెట్ స్ట్రీమ్స్ పోలార్ జెట్ స్ట్రీమ్స్, సబ్ ట్రాపికల్ జెట్ స్ట్రీమ్స్ ఈ రెండే పర్మనెంట్. ఇవి అప్పర్ ట్రాపోస్పియర్లో ఫ్లో అవుతాయి త్రూఅవుట్ ది ఇయర్. ఇప్పుడు సబ్ ట్రాపికల్ జెట్ స్ట్రీమ్ ఎస్టీజే వింటర్ టైంలో ఇది కంటిన్యూస్గా ఉంటుంది బోత్ హెమిస్పియర్లో. మొత్తం ఇయర్ ఉంటుంది సౌతర్న్ హెమిస్పియర్లో. నార్థన్ హెమిస్పియర్లో ఇంటర్మీడియట్ డ్యూరింగ్ సమ్మర్ వెన్ it is intermediate in the northern hemisphere during summer when it migrates north. సో సౌతర్న్ హెమిస్పియర్లో ఇయర్ మొత్తం ఉంటుంది. నార్థన్ హెమిస్పియర్లో ఇంటర్మీడియట్ నార్త్కి మైగ్రేట్ అయినప్పుడు. సబ్ ట్రాపికల్ జెట్ స్ట్రీమ్ అనేది టెంపరరీ డిస్ప్లేస్డ్ అవుతుంది ఎప్పుడైతే స్ట్రాంగ్ మిడ్ లాటిట్యూడ్ త్రోస్ ఉంటాయి ఎక్స్టెండింగ్ టు సబ్ ట్రాపికల్ లాటిట్యూడ్స్. మిడ్ లాటిట్యూడ్ త్రోస్ ఎప్పుడైతే సబ్ ట్రాపికల్ లాటిట్యూడ్స్లోకి ఎక్స్టెండ్ అయినప్పుడు టెంపరీగా డిస్ప్లేస్ అవుతాయి. ఎప్పుడైతే డిస్ప్లేస్మెంట్ అవుతుందో సబ్ ట్రాపికల్ జెట్ అనేది పోలార్ ఫ్రంట్ జెట్తో మెర్జ్ అవ్వచ్చు. దీని నుంచి క్లౌడ్ బర్స్ట్ అలా కూడా ఉంటుంది, తర్వాత చూద్దాము. సో ఇది అన్నట్టు సబ్ ట్రాపికల్ జెట్ స్ట్రీమ్ అనేది క్లోజ్లీ కనెక్టెడ్ టు ఇండియన్ అండ్ ఆఫ్రికన్ సమ్మర్ మాన్సూన్స్. ఇది ఇండియా ఇంకా ఆఫ్రికా సమ్మర్ మాన్సూన్స్ ఉంటాయి కదా, సమ్మర్ మాన్సూన్స్ దానికి రిలేషన్ ఉంటుంది. అదేంటో చూద్దాము. సబ్ ట్రాపికల్ జెట్ స్ట్రీము. ఇప్పుడు పోలార్ ఫ్రంట్ జెట్ అంటే ఏంటి? సబ్ ట్రాపికల్ ద స్ట్రాంగెస్ట్ జెట్ స్ట్రీమ్స్ అనేవి పోలార్ జెట్స్ అండ్ సబ్ ట్రాపికల్ పోలార్ జెట్స్ స్ట్రాంగ్ ఏమో పోలార్ జెట్, సబ్ ట్రాపికల్ జెట్స్ కొద్దిగా వీకరు. ఇట్ హ్యాస్ పోలార్ ఫ్రంట్ జెట్కి మోర్ వేరియబుల్ పొజిషన్ దెన్ ద సబ్ ట్రాపికల్ జెట్ ఉంది. ఈ సమ్మర్లో పొజిషన్ ఏమో పోల్ సైడ్స్ వెళ్తుంది, వింటర్లోనేమో ఈక్వటర్ సైడ్స్ వస్తుంది పోలార్ ఫ్రంట్ జెట్. ఇదేమో సమ్మర్లోనేమో పోల్ వర్డ్ వెళ్తుంది, వింటర్లోనేమో ఈక్వేటర్ వర్డ్ వస్తుంది. ఈ జెట్ అనేది స్ట్రాంగ్ కంటిన్యూస్ ఉంటుంది వింటర్లో స్ట్రాంగ్ కంటిన్యూస్ ఉంటుంది. పోలార్ ఫ్రంట్ జెట్ ఈజ్ క్లోజ్లీ రిలేటెడ్ టు పోలార్ ఫ్రంట్ అంటే ఏంటంటే రెండు కలవడం. ఫ్రంటోజెనిసిస్ ప్రాసెస్ ఇన్ మిడ్ లాటిట్యూడ్స్ గ్రేట్లీ ఇన్ఫ్లుయెన్సెస్ ద క్లైమేట్స్ ఆఫ్ రీజన్స్ లయింగ్ క్లోజ్ టు 60 degrees లాటిట్యూడ్స్ ఏరియాస్ ఉన్నాయో దాంట్లో రిలీజ్ చేస్తుంది. పాత్ అండ్ స్పీడ్ అండ్ ఇంటెన్సిటీ ఆఫ్ పోలార్ ఫ్రంట్ జెట్ ఇది టెంపరేట్ సైక్లోన్స్ యొక్క పాత్ని, స్పీడ్ని, ఇంటెన్సిటీని డిటర్మైన్ చేస్తాయి. సో మనం చూసుకున్న ప్రకారం రెండు పర్మనెంట్ జెట్ స్ట్రీమ్స్ అన్నట్టు. ఇది ఎర్త్ అయితే ఇక్కడ వచ్చేసి పోలార్ జెట్ స్ట్రీము. ఇది వచ్చేసి పోలార్ రీజియన్ కోల్డ్ ఎయిర్ మాసెస్, ఇక్కడ వచ్చేసి టెంపరేట్ రీజియన్ కూల్ ఎయిర్ మాసెస్. ఇది ట్రాపిక్స్ ఇక్కడ ఉంటాయి మిడిల్లో, ట్రాపిక్ వామ్ ఎయిర్ మాసెస్. ఇక్కడ వచ్చేసి సబ్ ట్రాపికల్ జెట్ స్ట్రీమ్. సో ట్రాపికల్ జెట్ స్ట్రీమ్, పోలార్ జెట్ స్ట్రీమ్ రెండు ఉంటాయి అని అర్థం అన్నట్టు. సో ఇవి పర్మనెంట్ జెట్ స్ట్రీమ్స్ రెండు. సో ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. పర్మనెంట్ సబ్ ట్రాపికల్ జెట్ స్ట్రీమ్ ఏమో ఇండియన్ ఆఫ్రికన్ డిసైడ్ చేస్తుంది. పోలార్ ఫ్రంట్ జెట్ స్ట్రీమ్ ఏమో 60 degrees